అబ్బో బాగానే సంపాదించాడే. వచ్చారా? మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి. సుమి ఏంటంటే జిమ్మీలాగా? జిమ్మి రమ్మి అనకండి, అపచారం. సుమి అంటే అంతా శుభం అని. అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అన్నమాట. చాలా అండి. అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో కోర్టు కేసా, చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు పులిహోర పొట్టాల తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లా అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమైనా ముష్టి చేస్తున్నావా? ముష్ట? భిక్షం వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవులుంచుకుని మాట్లాడమంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్ కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం? నో, నెవర్. యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం. గెట్ అవుట్. అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో. నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది. అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. నా పవర్ ఏంటో నీకు తెలియదు. ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత వెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా? ఆశా జ్యోతివి కూడా కాదు. నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుకాయలు కొట్టి మరీ చెప్తాను. ఆ కాయలే పగలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. డియా జోడి. నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది. జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది. ఈ కేసు గెలిచేది నేనే. చిచ్చి, వాడికి ఎంత ధైర్యం అమ్మా! నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా? ఏమైంది మావయ్య? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఏం జరిగింది? వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా. అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎవిడెన్స్ ఫైల్స్ కోసం. ఎవిడెన్స్ ఫైల్సా? మరేవి? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అలవాటు లేదు. ఏంటి? వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా? వాడు సుమతి శతకాలు. ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా? లేదు. తీసుకోలేదా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా 100 సార్లు అడుగుతావేంటమ్మా? అక్కడ నా జరిగింది సన్మానం కాదు, అవమానం. కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు ఏంటో అర్థమయ్యేది. కోర్టు రూల్సా? అంటే తెలిసి మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా? బా మావయ్య, ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి. అమ్మ కీర్తి, నువ్వేం బాధపడకు. ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. బావా బావా వినపడతాను చెప్పా. ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతారా? ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫిగర్సే బావు. రే, ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలరా. ఆడి వల్ల మనం బీపీలో ఫేమస్ అవుతున్నాం. కరెక్టే బావా.
వాడు కోర్టులో చేసే ఓవర్ యాక్షన్ వల్ల మనకి అబాయిసినట్టుంది. కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వీడు వచ్చాడు. ఆడు హెల్ప్ చేస్తున్నాడు, ఆడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. నాకైతే ఏం అర్థం కావట్లా. వస్తారా బెయిల్ ఇస్తారా అయ్యా, వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడు నమ్మకమేలే. ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగిటివ్ గానే చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఒకసారి పాజిటివ్ గా చూద్దాం. నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇదేం ట్విస్ట్ మావా? ఎగ్జాలే పడుకో. దొరికిందిలే దొరికిందిలే. నమస్తే సార్. ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా? మళ్ళీ దెబ్బడిపోయింది. జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు నీకా? ఏమిటి సుమి ఈ వేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు? ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత లేదు, చదివాడు గాని. ఒక్కలో తమను పగలంటారా నీ బోందా? స్కూలు పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మునుంటావేంటి? మాట్లాడు. ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు, అందుకే ఇలాగా. చూసారా సార్, సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఈడొకడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్ ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏం ప్లేడరో గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువు పోదు సార్. ఇది ఏమన్నా బయటికి చెప్పుకునే విషయం అండి? పరువు వద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తెక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పారుతుంది. పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్? చింత పిక్కల సాకులు చెప్పడానికి సిగ్గులేదు నీకా? సరే సార్, నేను బయలుదేరుతున్నాను. ఆగో, ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా? ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు పెట్టించే బదులు బెయిల్కి అప్లై చేయొచ్చుగా. బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటావేంది? బెయిల్ దేనికిస్తారో నీకు తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది, పిచ్చికి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదప్పా. ఎర్రి. వాడు చెప్పింది కరెక్టే అండి. ఆడికా మనక ఎర్రే. ఎవరు వాళ్ళు? బ్యాంక్ స్టాఫ్. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నన్ను జాబ్లో సస్పెండ్ చేశారు. వాట్? నేరం రుజువైన నిర్దోషం ప్రూవ్ అయ్యే వరకు నేను తిరిగి జాబ్లో చేరలేను. నేను తప్పకుండా కేసు నుంచి బయటకు తీసుకొస్తాను, నాది బాధ్యత. అనవసరంగా నువ్వు నా వల్ల చాలా సఫర్ అవుతున్నావు. నాకు నీ మీద ప్రేమ ఉందని గుర్తుపెట్టుకున్నాను, కానీ స్వార్థం ఉందని గుర్తించలేకపోయాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? మనం విడిపోదాం. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ కేసు నుంచి బయటపడతానా, అసలు బయటకు వస్తానా లేదా అన్న గ్యారంటీ లేదు. నేరం రుజువైతే ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో కూడా తెలీదు. నా ఫ్యూచర్ ఎలాగో నా చేతిలో లేదు. నీ ఫ్యూచర్ రిస్క్లో పడుతున్నామోనని భయంగా ఉంది. ప్రేమకి భవిష్యత్తుకి మధ్యలో భయం ఒకటి ఉందని గుర్తు చేస్తున్నావా? ప్రేమ భయానికి లొంగకపోయినా భవిష్యత్తుకి భయపడాలిగా. ప్రేమించిన అమ్మాయి కలలో చూస్తూ ప్రపోజ్ చేయడానికి రాని ధైర్యం బ్రేకప్ చెప్పడానికి మాత్రం ఎలా వస్తుంది?
నా ప్రేమ నీ సంతోషానికి కారణం అవ్వాలనుకున్నాను, కానీ అదే కన్నీళ్ళకి కారణం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమించిన వాళ్ళ కోసం వచ్చే కన్నీళ్ళు విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోరాడాలి, భయపడి పారిపోవడం ఏంట్రా? వేరువేరుగా ఉన్న మన ఇద్దరిని ప్రేమ ఒకటి చేసింది. ఒకటిగా ఉన్న మనం ఎప్పటికీ వేరవ్వలేం. I love you. Love you too. సముద్రాన్ని దాటి ప్రేమని జయించడానికి ఇది రామాయణం కాకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సీత నీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోకు. సారీ బావా, ఇదంతా నా వల్లే జరిగిందిరా. నేనంటే అనాథనరా, నా గురించి ఆలోచించేవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ నీకోసం ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారురా. నిజంగా సారీ బావా. నువ్వు లేవని నువ్వు రావని ఏదో గుబులైంది. నువ్వక్కడ నేనేక్కడ ఎంతో దిగులైంది. బ్రతుకే ఎడారి అయినది, ఎదలు తడారిపోయినుది. కలయికే కలయిక నేడు కాలం బరువుగా కదిలేను. నువ్వు లేవని నువ్వు రావని ఏదో గుబులైంది. తొలి వాళ్ళ పూలే గురుతోచని, ఆతల పూలే మది కూర్చని. ఏదో చీకటి మూగే వగపే కొనసాగే. నా నీడ కూడా కనపడదు, నీ మాట కూడా వినబడదు. ఏనాడు తోడుగాను లేక నువ్వు లేవని నువ్వు రావని ఏదో గుబులైంది. నువ్వక్కడ నేనిక్కడ ఎంతో దిగులైంది. గురుడు మూడో స్థానం. హలో, నేను లాయర్ మాట్లాడని మాట్లాడుతున్నా. ఓ మీరా? మీ అబ్బాయి జాతకం ఇప్పుడే సరి చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి. మీ అబ్బాయి పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టే బాధ్యత నాది. నన్ను నమ్మండి, ఉంటాను. ఎవరు మావయ్య ఫోన్లో ముహూర్తం పెడతానంటున్నారు? అదేనమ్మా, కొత్త కేసు ఒకటి వచ్చింది. టేకప్ చేసే ముందు మంచి ముహూర్తం చూద్దామని. కొత్త కేసు ఏంటి మావయ్య? ముందు నువ్వు కూర్చోమ్మా, అసలే ఎండను పడొచ్చావు. ఇంకేంటమ్మా కబుర్లు? ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు దేనికి? ఉన్న కేసుకే బెయిల్ అప్లై చేయట్లేదు నువ్వు. చూడమ్మా, బెయిల్ తీసుకోవటం నాకు చేతగా కాదు. నా ఫస్ట్ కేసులో డైరెక్ట్గా వాళ్ళు కేసు గెలిచాక బయటికి రావాలి. అంతేగాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే నాకు అవమానం, నన్ను నేను తగ్గించుకున్నట్టు అవుద్ది. ఇది నా సెంటిమెంట్ అమ్మా. నేను ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. అంతే. అంతేనా? అంతే. సార్, స్నాక్స్ టైం. ఈసారి ఏ గుళ్ళోదురా? గుళ్ళోది కాదు, మా ఇంటర్ కైప్సాం భజన జరుగుతుంటే 2 దండాలు పెట్టి 4 కప్పులు తెచ్చేసా. బయటికి వెళ్ళరా. చాలా బాగుంటాయి సామే. హలో, ఏందో అయినా ప్రసాద్ తినే ప్రాప్తే లేదు. ఇది కూడా మనకే. ఏమ్మా, ప్రసాదం ఏమైనా తింటావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా? ఏం లేదు మావయ్య, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఫైల్స్ ని స్టడీ చేశాను. మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుకి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేశాను. వెరీ గుడ్. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుందేమో మావయ్య. అది అక్కడ పెట్టేళ్ళమ్మా, నేను తర్వాత చూస్తా కదా. ప్లీజ్ మావయ్య, చూడండి ఒకసారి. అలాగేనమ్మా, అక్కడ పెట్టు. నువ్వు బయలుదేరు. రే, పాపకు ఒక ఆటో చెప్పు. ముందు ఈ జాతకం సంగతి చూడాలి. యువర్ ఆనర్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్, ఫోటోస్, ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ హత్య చేసి పారిపోతుండగా 3 వ్యక్తులు చూశారు.
ఆ ముగ్గురు సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. భద్రం భద్రం భద్రం. మీ పేరు? భద్రం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే గార్డెన్ సార్. ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది. బాగా ఆకలేసింది. మా ఆవిడ నిద్ర లేపడం ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్. కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది. ఏమైందని టెన్షన్తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కారులో పారిపోయారు సార్. కారు ఇదేనా? ఇక్కడ కారు లేదు సార్. ఈ కారే సార్. ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్. ఓకే, యు కెన్ గో. రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సుమన్. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరు? సుమన్. డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వు ఎక్కడున్నావు? రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటానే సార్. సడన్ గా డామ్ డామ్ అని తుపాకీతో కాల్చిన శబ్దం వినపడింది సార్. నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు డాబాలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్. నువ్వు చూసింది ఈ కారేనా? ఈ కారే సార్. సేమ్ జిరాక్స్ ఈ కారే సార్. ఓకే, యు కెన్ గో. అమ్మా, ఆ రోజు డాబాలో హత్య చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? అదిగో వాళ్లే. యువర్ ఆనర్, ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ని, అతనికి సహకరించినందుకు రాకీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం, కోర్టులో నిద్రేందయ్యా? ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా? మార్తాండం గారు. మిస్టర్ మార్తాండం, చర్చి గారు వాదించమంటున్నారు. కేసు విచారించండి. సార్, ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి. వాడి మాటలు నమ్మకండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యువర్ ఆనర్. ఇతను సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. లా చదివాడా, ఎల్కేజీ చదివాడా? నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉండాలి. లేవయ్యా, మీరు కూర్చోండి. సొల్లు అనే మాటను కోర్టు రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను. సారీ సార్. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు. అబ్బే, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి. కానీ ఒక డౌట్ ఉంది. ఏందదే? వాళ్ళు నిజమైన సాక్షులా, దొంగ సాక్షులని? దొంగ సాక్షులా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే సార్, ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి బట్టి మరీ చెప్తున్నారండి. బట్టి బట్టి చెప్పడం ఏంట్రా? వాళ్ళు బట్టి పట్టినట్టు నీకెలా అర్థమైంది? ఎందుకంటే నేను కూడా బట్టి బట్టి చెప్తాను కాబట్టి. ఆహా, ఇది నిజం సార్. నీ ఎర్రి ఇంకా తగ్గలేదురా. కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి 3,000 రూపాయల జరిమానా మరియు 18 గంటలు జైలు రిమాండ్ విధించడమైనది. నీకు దండవరా నాయన. ఈడైనా రోజు జైలుకి వస్తున్నాడా? ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది. హాయ్. అర్థమైంది. రాత్రి జైల్లోనే మిమ్మల్ని ఇద్దరిని కలుద్దాం అనుకున్నానయ్యా. కేసు గురించి బాగా స్టడీ చేయడం వలన హాయిగా నిద్ర పట్టేసింది. అందుకే కలవలేకపోయాను. కలిసి ఉండాల్సింది. కస్తీరా కప్పెట్టేసేవాళ్ళం. ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయ్యా. అవతల ఏకాంతం గాడు వాడి తెలివితేటలతో సాక్షులందరినీ హిప్నటైజ్ చేశాడు. అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు. నేను కూడా అతి తెలివితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనం సాక్షులను మార్చేద్దాం. మార్చాల్సిన సాక్షుల్ని కాదు, లాయర్ని. వాట్ పప్పీస్ యు ఆర్ టాకింగ్? సార్, మేము లాయర్ని మార్చాలనుకుంటున్నాం సార్. నువ్వు ఉండు. ఒరే, దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడం ఏంట్రా? నో, ఈ మిషన్ ఇంపాసిబుల్ కి నేను ఒప్పుకోను. సార్, ఈ జనరేషన్ లో లాయర్స్ చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. మీరుగా అవుట్డేటెడ్ గా లేరు. ఒరే, మీ జనరేషన్ లో రామాయణం అంటే కిడ్నాప్ కేసు అని, మహాభారతం అంటే ప్రాపర్టీ కేసు అని భ్రమలో ఉన్నారు. కాస్త ఓపిక ఉండాలరా దేనికైనా.
అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో గృహప్రవేశం చేయడం ఏంటి? ఇది చీటింగ్. ఇది నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే పెట్టమంటా? ఒరే నా మాట వినండ్రా, ఆ సాక్షులు నేను విచారిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. జైల్లో ఎంత ముందుగా ఉన్నారు. ఒరే నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ తరపు నేను వాదిస్తాను. డోడ్ పోయేదే ఉంది, మహా అంటే ఇంకో వాయిదా. నువ్వు ఈ కేసులోంచి నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా. ఎప్పుడు అలా చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు ఉండమ్మా, అన్ప్రొఫెషనల్ ఖైదీస్ అని వీళ్ళంతా చూస్తా. నువ్వురా. కళ్యాణ్ ఆ డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదురా, కానీ కొత్త లాయర్ అంటే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. నువ్వు ఇంకేం చెప్పద్దు. ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు. ఈ మావయ్య విషయంలో నేను తీసుకున్న రిస్క్ చాలు. వదిలే. అలా మాట్లాడుకు ప్లీజ్. మావయ్య కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా, ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఇష్టం తీసుకోపో. సారీ మావయ్య, వాళ్ళేదో టెన్షన్లో నీతో అలా మాట్లాడారు. వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య. కళ్యాణ్ కొత్త లాయర్ని పెట్టుకున్నా నా కోసం రాఖీ తరపున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్య. చాలమ్మా, పెళ్లి చేసుకోకుండా సన్యాసినయ్యాను. ఈ కేసును వాదించి సన్నాసనయ్యాను. ఇక చాలు. నాకు నువ్వు ఒక్కడివే హోప్. ఎలాగైనా కేసుని వాదించు, రాఖీని రిలీజ్ చేయించు మావయ్య. రాఖీ లేకుండా నేను బ్రతకలేను. మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు. తొందరపడి ప్రేమించడం, ఆ తర్వాత బాధపడటం. ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి. వాడి పాపను వాడే పోతాడు. నెవర్. రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య. శతకోటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో నీదొక బోడీ లవ్ స్టోరీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి. నువ్వేదో వాడికి భార్యలాగా, వాడేదో నీ మొగుడులాగా ఓ ఫీల్ అయిపోతావేంటి? అవును, వాడు నా మొగుడే, నేను అతని భార్యని. అమ్మా, నువ్వు వాడి భార్యవా? ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? మనం ఎప్పటికీ విడిపోం. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. మనం ఎప్పుడు ఒకటవుదాం. పెళ్ళి అయిపోయిందిగా, ఇంకా మనల్ని ఎవరూ విడదలేరు. నిజంగా ఇక్కడ జరిగిందంతా నాకు కలలా ఉంది. పోనీ రెండోసారి పెళ్లి చేసుకుందామా? రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి చేసుకుందాం. ఓ, అదొకటి ఉంది కదా. ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంటి అప్పుడే మర్చిపోయావా? ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవ్ విషయం మాట్లాడు. ఓయ్, రేపు నా వల్ల కాదు. బ్యాంక్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలా? ఆఫీస్ పని కదా, తప్పదు. తొందరగా వస్తావు కదా? హే, 2 daysలో నీ ముందు ఉంటాను. ఐ ప్రామిస్. చిల్, ఓకే? ఐల్ బి బ్యాక్. టిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ. ఐ లవ్ యూ. పద. అలా ఆఫీస్ పని మీద వెళ్ళిన రాఖీ ఈ కేసులో ఇరుక్కున్నాడు మావయ్య. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత పనిచేసావమ్మా. సారీ మావయ్య, ఏం జరిగినా మేము విడిపోకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు మావయ్య. నాన్నకు మా పెళ్లి విషయం చెప్పొద్దు మావయ్య, ప్లీజ్. చూడమ్మా, మీ జనరేషన్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు. ఈ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి. నేను దాన్ని కాదన్నాం, కానీ సాంప్రదాయాలు మారవు. వాటిని మనం మార్చలేవమ్మా. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలన్నదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా. మీ అమ్మకు తమ్ముడిగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను. మీ ఇద్దరిని కలుపుతానమ్మా, ప్రామిస్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుందేమో మా. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.